నీలో ఉన్నటువంటి ఆలోచన ఏదైతే బంధింపబడి ఉంటున్నదో దాంట్లో నుంచి విడుదల పొందుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీ జీవితం మార్చుకోవడానికి ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఎక్కడున్నా పర్వాలేదు, ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, నీ జీవితం మార్చబడాలంటే ఈ యేసయ్య స్వరం. ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరముల నుంచి ఒకే స్థలములో ఉండి నన్ను ఎవరు చూడలేదులే, నన్ను ఎవరు పట్టించుకోలేదులే అన్నటువంటి వేదనతో ఉన్నటువంటి వ్యక్తి జీవితం మార్చబడింది. అతడు సమాజములో గొప్పగా సాక్షిగా నిలబడ్డాడు. నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను ఎవరు చూడలేదు అన్నటువంటి ఉద్దేశంతో నువ్వు పడి ఉన్నావా? ఈ యేసు ఈ రాత్రి నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. నువ్వు పైకి లేయాలి, నీ జీవితం మార్చుకోవాలి, నీకున్నటువంటి అలవాట్లు మారాలి, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీకున్నటువంటి ఆ యొక్క బానిస రోగముల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. హల్లెలూయా. శుద్ధాత్మ చేత నింపబడాలి. దేవుని యొక్క స్వరము నేను వినాలంటే, దేవుని యొక్క స్వరము చేత మనము జీవించాలంటే మనము లేచి నిలబడాలి. మన బ్రతుకులు మారుస్తూ ఉంటున్నాడు. మనం ఎక్కడో కృంగిపోయింటున్నా మనం చక్కగా నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవునికి మనం కృంగిపోవటం ఇష్టం లేదు. మనము కాళ్ళు పట్టుకుంటా నడవడానికి దేవునికి ఇష్టం లేదు. వేకప్, స్టాండ్ అప్. మూడో విషయాన్ని చూసుకున్నప్పుడు ఫిల్ అప్ అని ఉంది.